ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారి. ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కృష్ణాష్టమి రాబోతోంది. అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆయన పుట్టినరోజు కృష్ణుడు. మామూలుగా కృష్ణుడు అంటే భగవంతుడు అనే దానికన్నా మా ఇంట్లో పిల్లవాడు, లేకపోతే మా ఇంట్లో మనిషి అనుకుని భావనతో ఆరాధించే వాళ్ళే చాలా మంది ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి ఆయన గురించి, ఆ కన్నయ్య గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రదేశంలో ఆయన గురించి విశేషంగా ఆరాధనలు అవన్నీ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. కానీ ప్రత్యేకించి ఉడుపిలో కృష్ణుడి గురించి మాట్లాడుకోవాలంటే వీటన్నిటికన్నా కొంచెం విభిన్నంగా అక్కడ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్కసారి దాని గురించి వివరించండి. అసలు ఉడిపి కృష్ణుడి కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కృష్ణుడు యశోద దగ్గర పెరిగాడు. అందరూ మన ఇంట్లో పిల్లాడని అనుకోవటానికి కారణం యశోదే. మనల్లో మనం యశోదని భావించుకుని, యశోదది వాత్సల్య భక్తి. ఆ వాత్సల్య భక్తితో కృష్ణుడిని బత్స అంటే దూడ, తన పిల్లాడు కదా, అందుకని ఆవుకు దూడ ఎంత సమానమో యశోదకి కృష్ణుడు అంత సమానం. అంతగా తన పిల్లాడు అనుకున్నట్టుగా తన పిల్లాడే. ఆ మమత అనేది ఉందే అందరికంటే యశోదకి ఎక్కువ. ఎందుకంటే అసలు పిల్లలు లేక పుట్టాడు. పుట్టినవాడు చక్కగా అందరూ ఒక వర్ణంలో ఉంటే ఇతను ఒక్కడు శ్యామల వర్ణంలో పుట్టాడు. చామంచాయ ప్రత్యేకమైన రంగులో పుట్టాడు. మహా ముద్దుగా ఉన్నాడు. విపరీతమైన లీలలు చూపించేసి వస్తున్నాడు పుట్టిన క్షణం దగ్గర నుంచి. కనుక చాలా ఎంతో మక్కువ అనమాట ఆవిడికి, మహా ముచ్చట అనమాట. ఈ యశోద దగ్గర ఈయన చేసినటువంటి అల్లరి ఇంకెవరి దగ్గర ఎప్పుడు ఎక్కడా చూపించలేదు. ఆ అల్లరి, ఆ స్వేచ్ఛ యశోద దగ్గర మాత్రమే ఆయనకున్నది. ఒకసారి ఈయనకి వివాహం అయిపోయిన తర్వాత రుక్మిణీదేవి వచ్చి యశోదని కలిశాడు కదా. తర్వాత భార్యలను తీసుకొచ్చి రుక్మిణి, సత్యభామ వీళ్ళందరూ, అమ్మ చిన్నప్పుడు ఈయన బాగా అల్లరి చేసేవాట కదా, ఇప్పుడేమో పెద్ద రాజనీతిజ్ఞుడిలాగా ఇలా ఉన్నాడు. అప్పుడు వచ్చేసరికి చాలా మేధస్సు ఎదిగిపోయిన కృష్ణుడు కదా, ఇలా ఉన్నాడు. చిన్నప్పుడు అల్లరి చేసేట, ఏమన్నా కొంచెం ఆ లీలలు చెప్పమ్మా అని అడుగుతారు. అడిగితే, ఇగో అసలు నన్ను చిన్నప్పుడు నన్ను వెన్న చేయనిచ్చేవాడు కాదు, నాకు కవ్వం ఎత్తుకుపోయేవాడు, ఆ కుండల్లో చేతులు పెట్టేసేవాడు, ఆ వెన్నంతా పూసుకునేవాడు, అసలు ఎప్పుడు చూసినా తప్పించుకుని ఆ కవ్వం పుచ్చుకుని తిరిగి పారిపోతుండేవాడు అని చెప్పి అన్ని కొట్టే పనులు చెప్తే, రుక్మిణికి ఆ సన్నివేశం కవ్వం పుచ్చుకుని నుంచున్న బాలకృష్ణుడు భలే గుర్తుండిపోయింది. గుర్తుండిపోయి శిల్పాచార్యులను పిలిచి అటువంటి విగ్రహాలు చెక్కి ఇవ్వండి అని అడిగింది. వాళ్ళు కృష్ణుడికి బలరాముడికి 2 విగ్రహాలు చక్కగా చెక్కి ఇచ్చారు. ఇచ్చాక అవి ద్వారకలో పెద్ద ప్రళయంలాగా వచ్చి అంతా మునిగిపోయింది కదా. అప్పుడు అవన్నీ కొట్టుకుని ఎక్కడికో వచ్చేసాయి. ఎక్కడికి వెళ్ళాయో ఎవరికీ తెలియదు. వాటి చుట్టూ రకరకాల మట్టి చేరి అంతా రాయి అయిపోయి 2 పెద్ద గుండ్లు లాగా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద గుండ్లు ఉంటే ఎలా ఉంటాయి. ఒకసారి ఒక సముద్రం మీద వర్తకం చేసేటటువంటి ఒక వ్యాపారి సముద్రం మీద పడవ వెళ్ళాలి, కొంత బరువు తగ్గింది. ఆ బరువు వేస్తే గానీ బ్యాలెన్స్ కాదు. అక్కడ ఒడ్డు మీద 2 రాళ్లు కనిపిస్తున్నాయి. ఆ 2 గుండ్లు, పెద్ద పెద్ద గుండ్లు, అవి తీసుకొచ్చి సముద్రం పడవలో పెడితే బరువు బ్యాలెన్స్ అవుతుంది అని 2 తీసుకురమ్మన్నాడు. ఆ 2 పని వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఆ 2 గుండ్లు పడవలో పెట్టాక పడవ బ్యాలెన్స్ అయింది. మునిగిపోకుండా మామూలుగా నడుపుకోవటానికి వీలుగా సర్టెన్ బరువు ఉండాలి కదా, అలా బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయ్యాక ఆ పడవను నడుపుకుంటూ వస్తున్నాడు. పడవను నడుపుకుంటూ వస్తుంటే మధ్యదారిలో మళ్ళీ పెద్దగా తుఫాను వచ్చేసింది. మునిగిపోతామా అన్నట్లుగా. ఏం చేయాలో తెలియలా, భయం వేసిపోయింది అందరికీ. అప్పుడు దండం పెట్టుకుని, కృష్ణ నువ్వే దిక్కొని దండం పెట్టుకుంటే ఆ వ్యాపారికి కలలో, అంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఒక గొప్ప యతి కనిపించాడు. యతి కనిపించి ఒక ప్రత్యేకమైన ఒడ్డుకి ఇతను పడవను పిలుచుకెళ్ళినట్టుగా అయిపోయింది. ఆ యతి మధ్వాచార్యుడు కృష్ణ భక్తుడు కదా. ఆయన ఈ పడవ ప్రమాదంలో ఉంది, దాంట్లోపల ఉన్న 2 గుండ్లలో కృష్ణ బలరాములు ఉన్నారు. యతికి తన ధ్యానంలో తనకి తెలుసు. ఆయన వీటిని తన ఒడ్డుకు మళ్ళించుకున్నాడు. అక్కడికి చేరాయి. ఇదంతా ఎక్కడ ఉంటుంది, మనకి ఉడిపి అంటే కర్ణాటక, ఆ ప్రాంతాల్లో అంతా సముద్ర ప్రాంతమే కదా. అక్కడికి వెళ్ళి పడవ ఆగింది. పడవ ఆగాక, నువ్వే నన్ను రక్షించావు స్వామి, ఇంత అందరం మునిగి చచ్చిపోయేవాళ్ళం, నా సామాన్లు పోయేది, ప్రాణాలు పోయేవి, అన్నీ పోయేవి, నువ్వు మమ్మల్ని రక్షించావు, నీకేం కావాలో చెప్పమంటాడు. నాకేం కల్లా నీ దగ్గర ఉన్న 2 గుండ్లు నాకు ఇవ్వమంటాడు. ఆయనకు ముందర తెలుసు. ఆ 2 గుండ్లు ఇప్పించుకుంటాడు. ఏవో అసలు నా ఆస్తులు సంపదలు అడుగుతా ఉంటే నువ్వు 2 రాళ్ళు అడుగుతున్నావు అని ఆయన వెంటనే ఇచ్చేసి, నాకు అవి ఇస్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. ఆ రాళ్ళు తీసేసుకున్నాడు. ఆ రాళ్ళు తెచ్చి అక్కడ పెట్టాక అవి మళ్ళీ తన ఉడిపిలోకి తీసుకెళ్తున్నాడు. ఒడ్డు నుంచి ఊరికి వెళ్ళాలిగా. తీసుకెళ్తుంటే మధ్యలో కొంత దూరంలో బలరాముడి రాయి ఇలా పగిలిపోయి అక్కడ ఉండిపోయింది.
దాంట్లోంచి బలరాముడి విగ్రహం బయటకు వచ్చింది. అక్కడ బలరాముడు రాయి లోపల విగ్రహం ఉంది. విగ్రహం రాయి అంటే మట్టి అంతా చేరిపోయి ఇప్పుడు మనకి సింహాచలంలో నరసింహస్వామి ఎలా ఉంటాడు, వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంత గంధం పూసి 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 ఒక ఉండలా కనిపిస్తుంది. ఉండ పగల కొడితే కానీ లోపల ఆయన ఉన్నారని మనకి తెలియదు. అలా అయిపోయింది అనమాట ఇది. అయిపోయాక అదంతా ఊడిపోయాక ఆ బలరాముడిని అక్కడ ప్రకటన అయిపోయాడు ఆయన. అక్కడే ప్రతిష్ఠ చేసేసారు. అక్కడ ఎక్కడైతే పడిపోయిందో అక్కడ బలరాముడికి ఉడిపికి కొంత దూరంలో 30 కిలోమీటర్లు అనుకుంటా, 30-10 అక్కడ ఒక ఆలయం కట్టేశారు ఆయనకి. ఆ తర్వాత ఈ కృష్ణ విగ్రహాన్ని ఉడిపి దాకా ఆయన తీసుకెళ్ళగలిగాడు. ఉడిపి ఎందుకు అంటే ఆ పక్కనే ఉన్నటువంటి దాంట్లోనే ఈయన జన్మస్థలం, ఆయన అక్కడే ఆయన ఆశ్రమం కానీ అన్ని అక్కడ తీసుకెళ్లి ఈ మధ్వాచార్యులది ఆయనే ఆ గుడికి ఇప్పటికీ మధ్వపీఠం వాళ్లే దానికి పూజలు చేస్తారు. వాళ్ళు ఒక్కళ్లే గర్భగుడిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ రాయిని భేదిస్తే దాంట్లో నుంచి చక్కగా కవం పట్టుకుని నుంచున్న అల్లరి బాలకృష్ణుడు కనిపించాడు. దాన్ని తీసుకెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠ చేశారు. చేశాక ఎవరంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఆ గుడిలో దర్శనం లేదు ఎవరికి కూడా. వీళ్ళు మాత్రమే అంటే గుడి ఇలా ఉంటుంది. ఇక్కడ 9 రంధ్రాలు ఉన్న కిటికీ ఒకటి ఉంటుంది, రాతి కిటికీ. ఆ కిటికీలోంచే ఈ 9 రంధ్రాల్లోంచే చూడాలి ఎవరైనా సరే. డైరెక్ట్ గా చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇటు తిరుగుంటాడు, కిటికీ వైపు తిరిగి ఉంటాడు. ఈ పక్క నుంచి ఒక ద్వారం ఉంది, ఆ ద్వారం నుంచి చూసినా సైడ్ పోజే కనిపిస్తుంది కానీ ఫేస్ కనిపించదు. వీళ్ళు ఈ మధ్వపీఠపు ఆచార్యులు ఉన్నారు కదా, అంటే పీఠాధిపతులు, వాళ్ళకు కూడా కొన్ని పీఠాలుగా విడిపోయాయి తర్వాత వాళ్ళ సౌకర్యార్థం. విడిపోయిన తర్వాత ఒకళ్ళ పీఠం తర్వాత ఒకళ్ళ పీఠానికి 2 ఏళ్లకు ఒకసారి వాళ్ళు మార్చుకుంటారు, హక్కులు మార్చుకుంటారు. అప్పటిదాకా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు, అదొక పెద్ద ఉత్సవం లాగా జరుగుతుంది. ఎవరైతే అప్పుడు ఉన్నారు ఆ గుడికి ధర్మకర్త స్థానంలో, వాళ్ళు లోపలికి వెళ్ళి అర్చన అంతా చేస్తారు. చేస్తే మనకి ఇప్పుడు చాలా చోట్ల వీడియోలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రతి వాళ్ళు కూడా ఈ 9 రంధ్రాల కిటికీలో నుంచే చూడాలి. ఈ 9 రంధ్రాలు ఏంటంటే మనకి నవరంధ్రాలని, వీటన్నిటి నుంచి ఈ 9 అనేది శరీరంలో ఎప్పుడు చాలా ప్రత్యేకం. వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన, అవతల ఉన్నాడు ఆయన. అంటే ఈ శరీరానికి వాళ్ళు ఇది ద్వైత మతం మధ్వాచార్యుడిది. అద్వైతమేమో శంకరుడు, విశిష్టాద్వైతమేమో రామానుజుడు, ద్వైతమేమో మధ్వుడు. ద్వైతం అంటే 2, జీవుడు వేరే దేవుడు వేరే. అర్థమవుతుంది కదా, జీవుడు వేరే దేవుడు వేరే. జీవుడే దేవుడు అనేది అద్వైతం. ఈ ఇద్దరు కాకుండా ప్రకృతి కూడా ఉందనేది విశిష్టాద్వైతం. కానీ 3 ఇక్కడ 2 కనుక ఈ జీవుడు తన శరీరాన్ని దాటి ఆయన్ని చూడాలి ఆ లోపల నుంచి. అక్కడి నుంచే దర్శనం, చక్కగా దర్శనం అయితే బాగా అవుతుంది. బాగా పర్వదినాల్లో మంచి రష్ కూడా ఉంటుంది. చాలా వినూత్నమైన పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో చేపలన్నీ ఆయన రూపాలే అని కూడా నమ్ముతారు. ఆ చేపలకు కూడా విష్ణు రూపాలి అని నమ్ముతారు. చక్కగా కొత్త రకంగా కనిపించే ఓ రథం ఉంటుంది. ఆ రథంలోనే ఆయన్ని తీసుకెళ్లి ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాలు. ఇది ఎలాగో మూల విరాట్ కథపతి కనుక ఆ విగ్రహంలో బాలకృష్ణుడు కవ్వం పుచ్చుకుని, ఎక్కడైనా ఆయుధాలు పుచ్చుకునో వేణువు పుచ్చుకునో ఇలాంటివి కనిపిస్తారు కానీ, లేకపోతే ధేనువుని పక్కన పెట్టుకునో కవ్వంతో ఉన్న కృష్ణుడు అక్కడ ఒక చోటే ఉంటాడు. కవ్వంతో ఉండి ఆ కవ్వం అంటే తల్లి దగ్గర నుంచి ఎత్తుకొచ్చాడు అనమాట అల్లరికి. ఎత్తుకొచ్చి ఆ కవ్వం పట్టుకుని నుంచున్న కృష్ణుడు రుక్మిణి ముచ్చటపడి చేయించుకున్న విగ్రహం ఉడిపిలో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ద్వారక నుంచి వచ్చి ప్రయాణించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఆలోచించాడు. అది వెస్ట్ కోస్ట్, ఇది కింద ఇటువైపు ఈ సౌత్ కోస్ట్. అక్కడికి వచ్చి అంటే అసలు ఇలాంటి ఒక పర్పస్ తోటే అప్పుడు తను అలా తయారు చేయించారేమో. అసలు ఆ చిన్నప్పటి కృష్ణుడు నేను రుక్మిణి చూడలేదు కదా, యశోద చూసింది కానీ వేరెవరు చూడలేదు కదా, దేవ కూడా చూడలేదు. నిజాయితీగా మాట్లాడితే ఎప్పుడైతే తన దగ్గర నుంచి యశోద దగ్గరికి వచ్చేసరికి కొంచెం పెద్దవాడు అయిపోయాడు. అల్లరి మానేసి అప్పటి నుంచి వేరే కొంచెం రాజ లక్షణాలు చూపిస్తూ తాతగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి అవన్నీ చేస్తూ కొంచెం పెద్దవాడు అయిపోయాడు. అప్పటికి అంటే పెద్ద మనిషి తరహా వచ్చేసింది, బాలుడే కానీ ఇక్కడ మాత్రం బాలుడు అనమాట. ఆ బాల్య లీలలన్నీ యశోద దగ్గర జరిగినట్టు ఎవ్వరి దగ్గర ఆయనకి జరగలేదు. కనుకనే యశోద అంటే అక్కడ ప్రత్యేకించి బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడికి ఎలాంటి క్రతువులు జరగాలో అవన్నీ చేస్తారు చక్కగా. కృష్ణుడికి వాళ్ళు కూడా రకరకాల నైవేద్యాలు అంటే మఠం తరపు నుంచే చేయించుకొస్తారని. అసలు ఏ గుడిలో కూడా బయట నుంచి చేసిన ప్రసాదాలు పెట్టకూడదు అనేది నియమం. అంటే కృష్ణుడికి ఏ దేవతకైనా ఆలయంలో ఉన్న పూజారే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు మడిగా చేసి తీసుకొచ్చి పెట్టాలి. అదే ఆ పద్ధతి ఎక్కడైనా సరే. కానీ రాను రాను భక్తులు మేం చేసి తీసుకొస్తాం అంటున్నారు. బయట చేసింది నైవేద్యానికి పనికిరాదు.
మరి ఇప్పుడు పెడుతున్నామని ఆయనకి పెడుతున్నారు, ఎక్కట్లేదా? మారిపోతున్నాయి ఆచారాలు, హ్మ్. పద్ధతులు మారిపోతున్నాయి. ఓకే. భక్తితో చేస్తున్నారు కదా వీళ్ళు కూడా. అవును. కనుక వాళ్ళు కాస్త దాన్ని ప్రోక్షణ చేసి, అంటే కాస్త దాన్ని శుద్ధి చేసి నైవేద్యం పెడుతున్నారు. హుహుహు. అది జరుగుతుంది. ఓకే. ఓకే. ఈ ఈ ఉడిపి కృష్ణుడు అంత అందమైన కృష్ణుడు, ముద్దు కొలిపే కృష్ణుడు, హ్మ్. అల్లరి కృష్ణుడు, రుక్మిణి ముద్దుపడి చేయించుకున్న, ఇష్టపడి ముచ్చటపడి చేయించుకున్న విగ్రహం. హ్మ్. మధ్వాచార్యుడికి ఆయనంతట ఆయనే ధ్యానంలో దర్శించి తెప్పించి పిలిపించుకుని అక్కడ ప్రతిష్ఠ చేసిన ప్రతిష్ఠ విగ్రహం. చేసిన విగ్రహం. అది ఉడిపి కృష్ణుడి కథ. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందమ్మా. అంటే చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కానీ వెళ్ళని వాళ్ళకి ఇదంతా కూడా చాలా మందికి తెలుసు. వెళ్ళినా కూడా ఆ, వెళ్తాము, దర్శనం చేసుకుంటామే తప్ప, ఈ 9 రంధ్రాల్లోంచో ఎందుకు ఆ, చూడాలి? అక్కడ ఇలానే ఎందుకున్నాడు? ఈ చరిత్ర అంతా కూడా చాలా మందికి తెలీదు వెళ్ళినా కూడా. ఆ, ఆలయానికి వెళ్ళినప్పుడు ఏమాత్రం సమయం ఉన్నా, హ్మ్. ఆలయానికి వెళ్ళేటప్పుడు 2 నిబంధనలు ఉన్నాయమ్మా. హ్మ్. ఒకటి, సమయం బాగా ఉంచుకుని వెళ్ళాలి. అవును. ఎందుకంటే ఆలయంలో ఒక్కొక్కసారి నైవేద్యం పెట్టి ఆయన భోంచేస్తున్నాడు, భోంచేస్తున్నప్పుడు ఆయన కాస్త ప్రైవసీ కావాలి. హ్మ్. అందుకే కర్టెన్లు అవి వేసేస్తారు, తలుపేసేస్తారు. అవును. అంతేగాని నేను వచ్చాను, నువ్వు తలుపు తెరువు, నాకు ముందర దర్శనం ఇవ్వు, తర్వాత తిని అనకూడదు కదా దేవుణ్ణి. హ్మ్. కొన్ని సేవలు చేసేటప్పుడు తప్పనిసరిగా వెయిట్ చేయాలి. తలుపు వేచి ఉండాల్సిందే. ఆ హ్మ్. సమయం మనం వెళ్ళినప్పుడు తెలియదు కదా మనకి. అవును. కనుక ఆలయానికి వెళ్ళినప్పుడు సమయం అనేది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళటం ఒక పద్ధతి. హ్మ్. లేకపోతే ఎక్కడున్న దేవుడే కనుక దాన్ని పెట్టుకొచ్చేయటమే. హ్మ్. రెండోది, అప్పు చేసి వెళ్ళకూడదు. చాలామంది చాలామంది తీర్థయాత్రల మీద ఉన్న ఇష్టం కొద్దీ అప్పులు చేసి వెళ్ళే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసా. వాస్తవం. దేవుడే ప్రత్యేకంగా ఇది ఒకటి చెప్పాడు నియమం, అప్పు హ్మ్. చేసి వెళ్ళకూడదు. కావాలంటే జోగెత్తి వెళ్ళొచ్చు. జోగు అంటే ముష్టి. అడుక్కొని. ఒక కలశంలో పెట్టుకుని దాని మీద ఒక గుడ్డ కట్టేసి ఓ చిల్లు పెడతారు. అమ్మ, నేను ఫలానా యాత్రకు వెళ్తున్నాను, హ్మ్. మీరేమన్నా ఇస్తే ఈ డబ్బుతో నేను వెళ్తాను అని ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకోవచ్చు. హ్మ్. అది తీసుకుని ఆ డబ్బు వాడుకుని వెళ్ళొచ్చు. ఓకే. మన ఓకే. దగ్గర లేక, అంతేగాని అప్పు చేయకూడదు. ఆహా! ఇది ఎంతమందికి తెలుసు ఈ నియమాలు? తెలీదు. మీరన్నట్టుగా ఈ మధ్య కాలంలో అలా జోగు, అదే ఆ డబ్బాకు పైన ఉమ్, కాషాయ వస్త్రం ఉమ్, కట్టి అలా ఎవరైనా అడిగినా ఉమ్. ఇదంతా పెద్ద ఫ్రాడ్ కావచ్చేమో. అని చెప్పి, ఆ, అంటే ఆ. కొంతమంది అలాంటి చేష్టలు కూడా, విపరీతమైన అంటే చేష్టలు చేస్తున్నారు. ప్రతిదానిని మిస్యూజ్ చేస్తున్నాం కదమ్మా. అవును. అబ్యూస్, మిస్యూజ్ రెండు అవుతూనే అవును. ఉన్నాయి. అవును. కనుక ఆ దొంగలు ఉండొచ్చు. హ్మ్. అది మన మనం మన విజ్ఞతతో మనం ఆలోచించుకుని, అంతే. వాళ్ళ మొహం చూసినప్పుడు వీళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా అని తెలుసుకుని ఇవ్వటమే, హ్మ్. చూసుకుని ఇవ్వటమే. అంతే. అంతే. అమ్మా, విష్ణు సహస్రనామాలు అసలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? అంటే ప్రతి దానికి వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది ఉమ్, ఖచ్చితంగా. ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ఎవరి ద్వారా ప్రారంభమయ్యాయి? ఇప్పుడు లలిత సహస్రనామాల విషయానికొచ్చేసరికి వసిన్యాది వాగ్దేవతలు అంత పెద్ద సభలో వాళ్ళు అమ్మవారిని వర్ణించారు. ఉమ్, అవే మనకు లలిత సహస్రనామాలు అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఉమ్. మరి విష్ణు సహస్రనామాల ప్రారంభం ఎలా మొదలైంది? ఎవరి ద్వారా మొదలైంది? దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. విష్ణు సహస్రనామాల గురించి మనకి మహాభారత గ్రంథంలో వస్తుంది. హ్మ్. అసలు మహాభారతంలో లేనిది లేదు, అందుకే అది మహాభారతం. హా. దానికి అసలు పేరు జయం అని పెట్టి తర్వాత మార్చి పెద్ద ఉద్గ్రంథం అయిపోయిందని మహాభారతం అని పేరు మార్చారు. ఆహా. అసలు పేరు జయమే దానికి, అంటే జయం కలిగింది చివరికి అని ఆహాహా. చెప్పటం. దాంట్లో భీష్ముడు ఒక పాత్ర, ప్రధాన పాత్రే. హ్మ్. చాలా తరతరాలుగా వస్తున్న పాత్ర కనిపిస్తుంది భీష్ముడిది. హ్మ్. ఈ భీష్ముడు యుద్ధంలో పడిపోతాడు, అంపశయ్య మీద పడుకుంటాడు. ఇది అందరికీ తెలిసిందే. అవును. అవును. యుద్ధం అంతా ముగిసింది, తర్వాత అందరూ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, ఈయన అంపశయ్య మీదే ఉన్నాడు. హ్మ్. పాపం అంటారే, వెన్నెల్లో తడిసి చలిలో చివికి, వానకి తడిసి ఎండకి ఎండి అన్నట్లుగా అలా ఆ! ఓపెన్గా అలా ఉన్నాడు ఆయన యుద్ధభూమిలో. కదపటానికి లేదు. అవును. ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలతో ఇలా దొర్లిపోయాడు రథం మీద నుంచి. హ్మ్. ఆ బాణాలే అతనికి చెయ్యలాగా అయిపోయి అక్కడ పడుకొని ఉన్నాడు ఆయన. కానీ అమ్మ, అది కూడా ఆయన కోరిక ప్రకారమే మరణము అని చెప్పి అంటారు కదా! ఆయనకి ఇచ్ఛామరణం ఉంది. ఆ! ఇచ్ఛామరణం అంటే ఏంటంటే, తండ్రికి తనకు వివాహ సమయంలో తను వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేసి హ్మ్. తండ్రికి పునర్వివాహం చేశాడు, హుహు. ఆయన కోరుకున్నాడని. ఓకే. పాపం తండ్రి కొడుకు ఇలా ఉండిపోతాడని అనుకోలే. తను అనుకోలే. పునర్వివాహం చేసుకుందాం అనుకున్నాడు అంతే. కొడుకు కాపాలని అనుకోలే. ఆ! కొడుకుని యువరాజు చేద్దామని కూడా అనుకున్నాడు. ఆహా! ఎందుకంటే చాలా గొప్ప మంచి శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి పుత్రుడు. మామూలుగా ఆ! ఏదో సాధారణ బాలుడు కాదు. హ్మ్. అలాంటప్పుడు ఇంత తన కోసం త్యాగం చేశాడు తెలియకుండా. ఆ అవును. తండ్రికి సమయం ఇవ్వకుండా చేసేసాడు అది. ఆ! చేశాడు కనుక, నీకు ఇచ్ఛామరణం, నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు మరణించే వరం నీకు ఇస్తున్నానన్నాడు హ్మ్. అని ఈ వంశానంతా ఇతని చేతుల్లో పెట్టేసరికి ఏమైపోయింది, తర్వాత తమ్ముళ్ళు చూశాడు, ఆ తమ్ముళ్ళ పిల్లల్ని చూశాడు, హ్మ్. ఇవన్నీ వాళ్ళ పిల్లల్ని చూస్తూ వచ్చాడు. ఇవన్నీ చూస్తూ వచ్చేసరికి ఇక నెమ్మది నెమ్మదిగా ఎట్లా వచ్చేసింది పరిస్థితి. వీళ్ళని ఇప్పుడు ఇలా వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళాలి ఆయనకు అర్థం కాల. హ్మ్. తన వెనకాల గైడెన్స్ లేనిదే వీళ్ళెవరూ సరిగ్గా
నిలబడలేని పరిస్థితి. తమ్ముళ్ళిద్దరూ అలా అయిపోయారు. తర్వాత ఆ తమ్ముడు పిల్లలు అలాగే ఉన్నారు. ఆ తర్వాత తమ్ముడు పిల్లలు మనవాళ్ళ తరా వచ్చేసింది. వచ్చాక ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఓకే. ఇక అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఒకసారి చనిపోదామని నిశ్చయించేసుకుంటాడు. ఎప్పుడంటే కృష్ణుడు అర్జునుడు ఎదురుకుండా రథం ఒకళ్ళకొకళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తారు ఒకసారి. ఆ ముందర రోజే దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడిని చాలా రెచ్చగొడతాడు. నువ్వు కావాలని వాళ్ళంటే నీకున్న ఇష్టం కొద్దీ వాళ్ళ మీదకు నువ్వు వెళ్ళటం లేదు, వాళ్ళతో యుద్ధం చేయటం లేదు, నువ్వు ఊరికే కాలయాపన చేస్తున్నావు లాంటి మాటలన్నీ భీష్ముడిని కాస్త కోపంగా మాట్లాడతాడు దుర్యోధనుడు. భీష్ముడి కోపం వస్తుంది. నేను నిజంగా ధర్మంగా నీ తరపునే యుద్ధం చేసి నీ వైపు ఉంటే ధర్మం వాళ్ళ వైపు ఉందని తెలిసి కూడా నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు నిన్ను దాటి అవతలకి వెళ్ళకూడదు అనే మాట కొద్దీ నేను నీ వైపు ఉన్నాను, నువ్వు నన్ను ఇలాంటి మాట్లాంటావా అని మర్నాడు డైరెక్ట్గా తన రథాన్ని అర్జునుడు కృష్ణుడి మీదకి తీసుకెళ్తాడు. అంటే కృష్ణుడు సారథి, అర్జునుడు లోపల ఉండి యుద్ధం చేసే సైనికుడు. తీసుకెళ్లి బాగా బాణాలు కొడతాడు. ఆ బాణాలు ఎడాపెడా ఇష్టం వచ్చినట్టుగా, అంటే భీష్ముడు చాలా గొప్ప పరశురాముడి దగ్గర బాణ విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు. అలా కొట్టేస్తూ ఉంటే అవన్నీ అర్జునుడికే కాకుండా కృష్ణుడు కూడా తగులుతున్నాయి. కృష్ణుడు చూసి ఏంటి అర్జున సరిగా చూడు, నాకు కూడా తగులుతున్నాయి, సారథికి తగిలేలా కొడితే నువ్వేం పెద్ద విలుకాడివి చూసుకో అని అరుస్తూ ఉంటాడు. అంటే కేకలేస్తూ ఉంటాడు. సారథికి ఆ పవర్ ఉంటుంది. సారథికి వెనకాల ఉన్నవాడిని హెచ్చరించే హక్కు ఉంటుంది. అది చేస్తూ ఉంటాడు. ఎంత చేసినా కృష్ణుడికి తగులుతున్నాయి, అర్జునుడికి తగులుతున్నాయి. ఇది చూసి ఒకసారి కోపం వచ్చేసి కృష్ణుడు ఉన్నట్లుండి చక్రం పుచ్చుకుని జయమని దూకేశాడు. రథం నుంచి దూకి చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు. ఇవాళ వీడిని చంపేస్తానని. చంపేస్తాను, మన చంపేసేలా ఉన్నాడు. అర్జున నిన్ను రక్షిస్తాను, వీడిని చంపేస్తానని చెప్పి దూకేశాడు. దూకేసరికి భీష్ముడు చూశాడు, ఆ కృష్ణుడు అంతటి పరమాత్ముడి చేతిలో మరణించటం కంటే ఇంతకంటే నాకు ఇంకా గొప్ప వరం ఏం కావాలి. గబుక్కును దిగిపోయి కృష్ణుడు కాళ్ళకి దండం పెట్టేశాడు. పెట్టేసి దేవా నువ్వే దిక్కు నాకు అని చెప్పి దండం పెట్టేశాడు. దండం పెట్టేశాక ఆ అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నేను కదా చంపాల్సింది, నువ్వేమో యుద్ధంలో ఆయుధం పట్టను అన్నావు కదా, యుద్ధం చేయను ఆయుధం పట్టను అన్నావు కదా, అలాంటి నీ మాట ఒకటి పోతుంది, నాకు బరువు తక్కువ కదా, నువ్వు చంపితే నేను కదా చంపాలి అని అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు. ఇద్దరు అటు ఇటు ఉంటారు. సరే కృష్ణుడు కొంచెం కోపం తగ్గించుకుని మళ్ళీ రథం ఎక్కుతాడు. భీష్ముడు నేను చచ్చిపోతాను అని చెప్పి దిగాడు, ఇచ్చా మరణం అడిగాడు. కృష్ణుడు ఇవ్వలేదు, వరం ఇవ్వలేదు. కృష్ణుడు కావాలనే నాటకమాట ఆ వరాన్ని వేస్ట్ చేశాడు, ఆ వరాన్ని వేస్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే ఎవరికైనా కూడా వారు చేసిన పాపాలు అంతమైతే గాని మరణం రాదు. పాపాలు కానీ ఆ సమయానికి పుణ్యాలు కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభకర్మ కానీ అశుభకర్మ కానీ ఏది చేసినా అవి అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా అనుభవించాలి. పోస్ట్ పోన్ అవుతాయి కానీ నల్లిఫై అవ్వవు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. పుణ్యమైనా సరే పాపమైనా సరే, ఇతను చేసిన పాపం ఉంది, ఇంకా ఇతనికి అనుభవించాల్సింది ఉంది. హాయిగా వచ్చి ఇప్పుడు రథాల మించి దూకి చంపేసే అంటున్నాడు అని మళ్ళీ కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోతాడు. సరే మళ్ళీ మిగిలిన యుద్ధం జరిగింది. బాగా బాణాలు తగిలి ఈయన పడిపోయాడు. పడిపోయి అలా ఆ తల్లి గంగ వచ్చి ఇచ్చిన నీళ్లే ఆహారం అంతే, దాని మీద అతను అలా పడి ఉన్నాడు. అప్పుడు ఒకరోజు ఉన్నట్లుండి కృష్ణుడికి భీష్ముడు తనని తలుచుకుంటున్నట్టుగా అనిపించి గబగబా వెళ్దాము భీష్ముడి దగ్గరికి, భీష్ముడు నన్ను తలుచుకుంటున్నాడు, ఎంతో గొప్ప మంత్రాంగవేత్త, ఆయనకి తెలియని సూత్రాలు లేవు, రాజకీయ విశేషాలు లేవు, ఆయన దగ్గరికి వెళ్ళి అవన్నీ నువ్వు నేర్చుకోవాలి, పరిపాలన ఎలా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకోవాలి నువ్వు అని ధర్మరాజుకు చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్తాడు. వీళ్ళందరూ వెళ్తారు అక్కడికి. వెళ్ళాక ఆయన్ని చూసి అందరూ చెప్పు తాత ఏమన్నా చెప్పు, మేము నేర్చుకుంటాం ఎలా చేయాలంటే ఆయన చెప్తూ ఉంటాడు. ద్రౌపది నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు ద్రౌపది అని అడుగుతాడు భీష్ముడు. ఇంత నీతి సూత్రాలు చెప్పేటంతటి వాడివా నువ్వు? మరి ఆ రోజు సభలో నా వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నీ నీతి ఏమైంది అన్నట్టు. అంటే అప్పుడు చెప్తాడు, అప్పుడు నేను అధర్మపు కూడు తింటున్నా, మనం తినే ఆహారమే మన గుణాలుగా ప్రతిఫలిస్తుంది, అందుకే యుద్ధం చేయాలంటే రజోప్రధానమైన ఆహారమే తినాలి అని ఒకసారి ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం కూడా. సాత్వికంగా పూజ చేయాలంటే సాత్విక ఆహారమే తినాలి, అంతేగాని ఆ ఆహారం తప్ప ఈ ఆహారం ఒప్ప అనేటటువంటి మాటలు ఉండవు. అందుకే రాత్రిపూట బాగా నిద్ర రావాలంటే ఈ తినండి అని చెప్తూ ఉంటారా ప్రత్యేకంగా, అది తమో గుణం రావాలంటే అవి తినాలి. కేవలం మన ఆహారమే మన గుణంగా ప్రతిఫలిస్తుంది. నేను అధర్మపు కూడు తింటున్నా, అధర్మవర్తన చేశా, ఇప్పుడు ఇన్నాళ్ల నుంచి ఆ రక్తం అంతా కారిపోయింది, ఈ బాణాలతో ఆ రక్తం అంతా పోయింది, ఇప్పుడు కేవలం ధర్మమే మిగిలి ఇలా ఉన్నా కనుక ఇప్పుడు నాకు చెప్పే అర్హత ఉంది అంటాడు. ఎంత అంటే తను తప్పు చేశానని తెలుసు, ఆ తప్పుకి శిక్ష ఉందని తెలుసు, ఆ శిక్ష అనుభవించేశాను కనుక నేను చెప్పచ్చు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, చెప్పు నువ్వు అంటే కృష్ణ నేను నిన్ను ఎంతో స్తుతించాలని ఉంది అంటే స్తుతించమంటాడు.
స్తుతించమనంటే నీది నువ్వు చెప్తావా నేను చెప్పాలా అని కూడా అడుగుతాడు. అంటే నీ గురించి నువ్వే చెప్తావా నన్ను చెప్పమంటావా అని అడుగుతాడు భీష్ముడు. కృష్ణుడు అంటాడు నా గురించి నేను చెప్పుకుంటే సోత్కర్ష అవుతుంది, సొంత డబ్బా, నువ్వే చెప్పు అంటాడు. నువ్వు చెప్పు, తత్వం గురించి చెప్పుకోకూడదు, నేను తత్వాన్ని తత్వద్రష్ట తత్వం గురించి చెప్పొచ్చు, నువ్వు తత్వాన్ని దర్శించావు కనుక నువ్వు చెప్పమంటాడు. అప్పుడు మొదలుపెట్టి భీష్ముడు ఈ విష్ణు సహస్రనామాలు చెప్తాడు. ఈ విష్ణు సహస్రనామాలు చెప్పేటప్పుడు వీళ్ళు మాత్రమే పక్కనున్నారు. అందరూ వినేశారు, దండం పెట్టేసుకున్నారు, అయిపోయింది. అన్నీ చెప్పేశాక అప్పుడు మరి ఎవరికైనా ఇవి గుర్తున్నాయా? 1000 నామాలు. ఒక్క సహదేవుడికి మాత్రం ఇవి గుర్తుంటాయి. సహదేవుడికి ప్రత్యేకంగా ఆయన తండ్రి నుంచి ఆయనకు వచ్చినటువంటి ఒక గుణం, ఎంత విన్నా గుర్తు పెట్టుకునేటటువంటి ఒక గుణం. ఆ గుణం బట్టి సహదేవుడు దీనిని అంతా మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలిగాడు అందరికి. ఆ తర్వాత అప్పటి నుంచి మనకి అందరికీ ఇది ఈ విష్ణు సహస్రనామం భీష్ముడి ద్వారా కృష్ణుడి ఎదురుకుండా నుంచుని కాదు, పడుకుని ఆయన గురించి భీష్ముడు కృష్ణుడికి చెప్పినటువంటిది. నిజంగా చెప్పాలంటే భీష్ముడి పేరు కూడా కృష్ణుడే. అవునా? ఆయన అంటే భీష్ముడు కాదు, ఇదంతా రాసిన వ్యాసుడు పేరు కృష్ణుడు, కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. వ్యాసుడు కదా రాసింది. భీష్ముడు పాత్ర ద్వారా కృష్ణుడికి చెప్పించాడు. అర్థమవుతుంది కదా? అసలు రచన చేసింది ఎవరు? వ్యాసుడు. ఆ వ్యాస రచన ద్వారానే ఇది మనకి తెలిసింది. అంటే ఇదంతా జరిగిన కథని వ్యాసుడు రాశాడు తర్వాత. వ్యాసుడు కూడా మొత్తం ఈ దీంట్లో భాగం గనక, వంశంలో భాగం గనుక వ్యాసుడు రాశాడు. భీష్ముడు చెప్పాడు, కృష్ణుడు విన్నాడు, ఇంకా ఇతరులు పాండవులందరూ కూడా విన్నారు, ద్రౌపదితో సహా. ఓకే, ఇప్పుడు మరి అంటే చెప్పారు, దాన్ని మళ్ళీ మనందరికీ తెలిసే విధంగా రాశారు, వివరించారు, అందరికీ తెలిసేటట్టు. అసలు అంటే మనం ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి, ఎందుకు పారాయణ చేయాలి విష్ణు సహస్రనామాలు? విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు. విష్ణువు అనుకోగానే అయిపోలేదుగా, కృష్ణుడు అంటున్నాం, అక్కడ కృష్ణుడు నుంచున్నాడు కానీ ఆయన విష్ణువు రూపం. ఆ విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు ఎంత గొప్పవాడో తెలియాలి కదా. ఊరికే ఒక సూపర్ పవర్ అని ఆరాధిస్తున్నాం, ఆ సూపర్ పవర్ సూపర్ అని ఎలా తెలియాలి? చాలా మందికి మన పక్కన ఉన్న వాళ్ళు అంత గొప్ప వాళ్ళని మనకి తెలియదు. అవును, వాళ్ళని ఊరికే చూసి చూడనట్టు ఉంటాం. వాళ్ళ గురించి అందరూ ప్రకటించుకోరు. చాలా మంది ప్రకటించుకోరు. ప్రకటించుకోకపోవటానికి కారణం అవతల వాళ్ళకి తెలుస్తుంది, తెలియదు, వాళ్ళు ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తారు, చేయరు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొంతమందికి ఇష్టమైన అంశం అయితే ఎంతైనా ఇష్టంగా వింటారు, కొంతమందికి తెలియదు. నేను మొదటిసారి లలితా సహస్రనామం రాసినప్పుడు మా బంధువులందరి దగ్గర నుంచి ఇవి నీకు వచ్చా అన్నారు. మా సిబ్లింగ్స్ వదిలేసి, నా కొద్దిమంది కొలీగ్స్ వదిలేసి, ఎందుకంటే నిత్యం చూస్తున్న వాళ్ళని వదిలేసి, కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇవి నీకు వచ్చా అన్నారు. ఎప్పుడో నేను 7వ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను అన్నది ఎంతమందికి తెలుస్తుందో నాకు తెలియదు. 7వ క్లాస్ నుంచే వచ్చే కదా మొదటిసారి మొదలు పెట్టింది అసలు వినటం అనేది. చంద్రశేఖరేంద్ర సరస్వతి పాఠాలు వినటం మొదలు పెట్టింది అప్పుడే కదా, కంచి పెద్ద ఆయన. అలా అది నాలోనే ఉంది, అంతే. ఉండని నేను ప్రకటించుకోవాలని నేను అనుకోలేదు. తర్వాత కరోనా కాలంలో ఏం చేయాలో తెలియక బయటకు వచ్చినవి అవన్నీ. అప్పటి నుంచే నేను బయటకు వస్తున్నాను, అప్పటిదాకా నేను బయటకు రాలేదు. అదే చాలా మందికి ప్రకటించుకోవాలని అనిపించదు, ఎందుకు అనవసరం. దానంతట అది సూర్యుడు తనంతట తను వెలుగు రావాలి కానీ, సూర్యుడు కానీ ఏదైనా ఇంకొకళ్ళు తెచ్చి ఇది సూర్యుడు అని చూపించాలి. కృష్ణుడు కూడా అదే అంటాడు, నా గురించి నేను చెప్పుకోవటం కాదు, నువ్వు చెప్పమంటాడు అదే భీష్ముడిని. అందుకని భీష్ముడు చెప్పాడు. అక్కడ ఆ భీష్ముడు చెప్పినటువంటి ఈ సహస్రనామ స్తోత్రం ఉందే, స్తోత్రం అంటేనే స్తుతించటం, అంటే పొగడటం. ఆయన లక్షణాలన్నీ ఇగో నువ్వు ఇంతవాడివి అని ఇవన్నీ వివరాలన్నీ చెప్పటం. దాంట్లో మొత్తం విష్ణువు చేసినటువంటి మొత్తం అన్ని కార్యక్రమాలు, ఎన్ని లీలలు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎన్ని మాయలు అవన్నీ కూడా తెలుస్తాయి ఆయన గురించి. అటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. మరణ సమయంలో, అంటే ఇంకొద్ది రోజుల్లో నేను మరణిస్తాననగా ఆ సమయంలో భీష్ముడు చెప్పాడు. చెప్పి ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి, ఆ తర్వాత ఏకాదశి వచ్చేదాకా ఆగి, అందుకని ఇచ్ఛామరణం ఉన్నా కూడా అప్పటిదాకా ఎందుకు ఆగాడు అంటే, ఒకసారి ఇచ్ఛామరణం విలువ అయిపోయింది. ఆ తర్వాత మంచి రోజు కోసం చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ భీష్ముడు గురించి ఇంకొక మాట కూడా చెప్తా. అష్టమ వసువుల్లో 8వ వాడు భీష్ముడు. ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళకి మనం ఏదన్నా పిండాలు పెట్టేటప్పుడు కానీ, తర్పణాలు విడిచేటప్పుడు ఇవన్నీ
ముగ్గురికి పెడతాం, అవును. 3 తరాలని తరాలకి. కదా. ఆ. ఆ 3 తరాల్లో మొదటి వాడు వసువులకు ప్రతినిధి, రెండో వాడు రుద్రులకు ప్రతినిధి, మూడో వాడు ఆదిత్యులకు ప్రతినిధి. అష్టమ వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. ఓకే, వీరికి ప్రతినిధి. వసువుకి పెడుతున్నాం. అందుకనే భీష్ముడు మరణించినప్పుడు ఆ రోజుని అందరూ భీష్ముడికి తర్పణాలు వదలటం ఒక పద్ధతి. ఎందుకంటే భీష్ముడు ఆ వసువుకి ఎలాగో మనం ప్రతినిత్యం అంటే సంవత్సరం ఇంట్లో పెట్టేప్పుడు చేస్తున్నాం, ఇంట్లో పెట్టేప్పుడో ఎక్కడ పెట్టేటప్పుడో ఏ క్షేత్రంలో పెట్టినప్పుడో చేస్తున్నాం. కనుక ఆ వసువుకి గుర్తుగా భీష్ముడికి అందరూ ఆ రోజున తర్పణాలు వదులుతారు. భీష్ముడు మనందరికీ కూడా మొట్టమొదటి ప్రథమ పిత రూపంలో ఉన్నాడు అనమాట దాంట్లో. అటువంటి వాడు భీష్ముడు. ఆ భీష్ముడు కృష్ణుడు గురించి చెప్పిన స్తోత్రం అది. ఈ ఒక్కొక్క నామము మంత్రంతో సమానం. అసలు మంత్రం కాని అక్షరం లేదు అని ఒక శ్లోకం. ఏ అక్షరమైనా మంత్రమే, ఎందుకంటే అక్షరం నశించనిది అని అర్థం ఆ మాటకి. నశించనిది మంత్రమే. కనుక ఏ స్తోత్రం తీసుకున్నా, ఏ మంత్రం తీసుకున్నా, ఒక్క నామం తీసుకున్నా అది మంత్రంతో సమానం. కనుక ఒక్క నామం పఠించినా చాలు, మొత్తం 1000 పఠించలేని వారికి ఒక్క నామం పఠించినా చాలు, వాళ్ళకి పూర్తిగా ఆ ఫలితం దక్కుతుంది అనేది ఒకటి. దీంట్లోనే విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే చిట్ట చివరలో ఫలశ్రుతిలో అక్కడ శివుడు పార్వతికి చెప్తాడు, ఇంత చదవలేకపోయిన వాళ్ళు ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే శ్రీరామ రామ అని అనుకుంటే చాలు, ఇది 1000 సార్లు చేసినటువంటి ఫలం అని. గణిత పరంగా కూడా శ్రీరామ రామ రామ అనేది పూర్తిగా రామ అనే మాటలో తీసుకుంటే అది 10తో సమానం. అంటే దానికి అక్షరానికి నెంబర్లు వేస్తాం అనమాట గణితంలో. మేము అక్షరానికి నెంబర్లు వేసి రామకి అది 10తో సమానం. 2 5 యారాల వల్ల రా రెండోది కనుక దానికి సంఖ్య 2. తర్వాత మా పప్ప బబ్బ మాలో మా 5ది కనుక 5 దాని సంఖ్య. 2 × 5 10, 10 × 10 × 10 రామ 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 3 సార్లు అనమన్నాడుగా. రామ 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 అంటే 10 × 10 × 10 ఎంత అయింది? 1000. 10 × 10 100, 100 × 10 1000. కనుక 3 టైమ్స్ రామ 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 అనుకుంటే సహస్రనామ స్తోత్రం చదివిన ఫలితం వస్తుంది అని స్వయంగా ఈశ్వరుడు పార్వతితో చెప్పాడు. ఇదంతా చెప్పాక భీష్ముడి చేత చెప్పించాడు, కృష్ణుడు విన్నాడు, వీళ్ళందరూ చూసారు. సరే వ్యాసుడు రాశాడు, మనకందరికీ అందింది. ఆ ఫలితంలో అసలు చదువుకుంటే ఏంటి ఇదంతా అని పార్వతి అడుగుతుంది. అది అడిగినప్పుడు ఎలాంటి మనకి ఆ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి చెప్పినప్పుడు నిజంగా ఆ వాక్యాలు చెప్పుకుందాము. అసలు ఇటువంటి విష్ణు భక్తుడిని ఎవరు ముట్టుకోవడానికి కూడా సాహసించారట. అంటే అంత కవచంలాగా విష్ణు సహస్రం మనని కాపాడుతుంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక షీల్డ్ వేసుకుని వెళ్ళినట్లుగా అనమాట. అటువంటి ఎవరు ఏది కోరుకుంటే దక్కుతుంది. ఆ శ్లోకాలు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా, ఒక్కొక్క శ్లోకానికి చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అవి చెప్పుకుందాం. నిజంగా ఫలితం చాలా, అంటే ఇంత గొప్పదా విష్ణు సహస్రనామం, నన్ను ఇంత కాపాడుతుందా అని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అటువంటిది ఆ ఫలశ్రుతి. నిజంగానే తెలుసుకుంటే అందరూ ఫలశ్రుతి చదవాల్సిన అవసరం లేదు అండి. ఎందుకు చదవటం అంటారు. అది సహస్రనామంలోది కాదు కదా, పక్కన చదివితే వచ్చే ఫలితం కదా అంటే నిజమే, ఆ మాట కరెక్టే. కానీ ఒకసారి ఫలితం తెలుసుకొని చదివితే ఇంకా ఆనందం కదా. కనీసం ఫలితం తెలుసుకోండి, ఆ తర్వాత స్తోత్రాలు చదువుకోండి. అంతే. అది ముందుగా తెలుసుకొని చదివితే ఇంకా అంటే ఆసక్తితో చదువుతాం. అలాగే మొట్టమొదటి పూర్వపీఠికలో కూడా అసలు ఇదంతా ఎలా చెప్పబడింది ఏమిటి అని కొన్ని శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు, ఏదైనా ముందర ధ్యానం చేసుకుని కదా మొదలు పెడతాం, అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసుకుని చేస్తే మొట్టమొదటి అది బిగినింగ్ అనమాట. మొదలు పెట్టేటప్పుడు ఇలా మొదలు పెట్టుకోండి అని చెప్పటం. ప్రతిసారి చెయ్యాలని కాదు, అది అసలు తెలుసుకోండి. వాట్ ఈస్ దిస్ అనేది తెలుసుకోండి మొదటి దాంట్లో. ఇది ఎలా వచ్చింది ఏమిటి. చివరి భాగంలో అంటే ఉత్తర పీఠికలో దీని ఫలితం ఏంటి, ఇంత చేశాం కదా దీని ఫలితం ఏంటి అనేది అక్కడ తెలుసుకోండి. మధ్యలో ఈ నామాలన్నీ చదువుకోండి. ఒకసారి చదువుకున్నాకే ఫలితం తెలుసుకోవాలని ఎందుకన్నారంటే, లేకపోతే ఫలితాన్ని ఆశించి చదువుతాడు. అర్థమైందా? చదివాక ఫలితం తెలిస్తే అదొక ఆనందం. తర్వాత ఎలాగో తెలిసిందే. ఎప్పుడు తెలియని దాకానే కదా రహస్యం, తెలిసాక అది రహస్యం లేదు, విచ్చుకుపోయినట్లే అది. కనుక ఫలశ్రుతిని చివరిలో పెట్టడానికి కారణం ముందర అసలు శ్రద్ధ కొద్దీ చదివాక ఈ ఫలం వస్తుందని అప్పుడు తెలుసుకుని ఆనందించు. ఆహా, నేను ఇంత గొప్ప స్తోత్రం చదివాను కదా, దీనికి ఇంత ఫలితం కదా అని. అది సంగతి. ధన్యవాదాలు. నమస్కారం.